ఐఫోన్ 16 ప్రో జస్ట్ 69,999కే ఈ బిగ్ బిలియన్ డేస్లో రాబోతుంది. ఈ ఆఫర్ అనౌన్స్ అయినప్పటి నుంచి రెగ్యులర్గా ఒకటే క్వశ్చన్, ఐఫోన్ 16 ప్రో బెటర్ అవుతుందా 69,999లో, లేదా ఐఫోన్ 17 బ్యాంక్ డిస్కౌంట్తో 78,000కి వస్తుంది, అది బెటర్ అవుతుందా అనేది. సో ఈ వీడియోలో ఈ రెండింటి మధ్య ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ఆ తర్వాత ఈ రెండిట్లో ఏది పర్చేజ్ చేయాలనేది మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరే జడ్జ్ చేయగలరు. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మన ఛానల్ 9th ఇయర్లోకి అడుగుపెట్టింది. మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా, మొదటి 8 ఇయర్స్ అయితే వీడియోస్ చేస్తూనే ఉన్నాను. ఎన్నో లోసే చూశాను, హైస్ కంటే లోసే ఎక్కువ చూశాను. బట్ సర్వైవ్ అయ్యాను 9 ఇయర్స్గా, ఎందుకంటే నాకు ఇష్టమైన పని కాబట్టి. కాకపోతే ఇప్పుడు నెంబర్ కూడా చాలా మ్యాటర్ అయిపోయింది. నెంబరే చూస్తున్నారు అందరూ, ఆస్తులు చూసినట్టు యూట్యూబ్లో నెంబరే చూస్తున్నారు. సో మీ సబ్స్క్రిప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి మీకు వచ్చే ఉంటుంది. ఏది కొంత హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. 2 lakh సబ్స్క్రైబర్స్కి ఫాస్ట్గా రీచ్ అవుతామనే అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఐఫోన్ 17లో 16 ప్రోతో కంపేర్ చేస్తే బెటర్గా ఉన్న విషయాల గురించి మాట్లాడుకుంటే, ఐఫోన్ 17 మనకి 16 ప్రోతో కంపేర్ చేస్తే కొంచెం థిన్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. 17 మనకి అరౌండ్ 177 grams ఉంటే 16 ప్రో అరౌండ్ 199 grams వెయిట్ ఉంటుంది. అండ్ 16 ప్రోలో మనకి బేస్ వేరియంట్ ఏదైతే మనకి ఆఫర్లో వస్తుందో ఆ ప్రైస్కి అది 128 GB వేరియంట్. బట్ ఐఫోన్ 17 ఈసారి రావడమే మనకి 256 GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ అంతే కాదు, ఐఫోన్ 17లో మనకి డిస్ప్లే కూడా బెటర్గా ఉంటుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అదే 16 ప్రోలో మనకి 2000 nits బ్రైట్నెస్ మాత్రమే ఉంటుంది. అండ్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్తో వస్తుంది. అంటే మనకి చూసేటప్పుడు లైట్ పడినా కొంచెం విజిబిలిటీ ఈ 16 ప్రో కంటే ఐఫోన్ 17లో బెటర్గా ఉంటుంది. అండ్ అంతేకాదు, ఐఫోన్ 17 మనకి బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది 16 ప్రోతో కంపేర్ చేస్తే. అండ్ సెరామిక్ షీల్డ్ టు గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ 18 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అండ్ అది కూడా సెంటర్ స్టేజ్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 16 ప్రోతో కంపేర్ చేస్తే 17లో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్. ఈవెన్ దో మీ మొబైల్ని ల్యాండ్స్కేప్కి రొటేట్ చేయకుండానే మీరు వర్టికల్గా పెట్టి ల్యాండ్స్కేప్లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఐఫోన్ 17లో. అండ్ అంతేకాదు, ఐఫోన్ 17 లేటెస్ట్ A19 చిప్తో N1 వైర్లెస్ చిప్తో వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా 16 ప్రోతో కంపేర్ చేస్తే యాపిల్ చెప్తున్న దాని ప్రకారం 3 hours ఎక్స్ట్రా వస్తుంది. 30 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. 16 ప్రో మనకి బ్లూటూత్ 5.3తో వస్తే ఐఫోన్ 17 బ్లూటూత్ 6తో వస్తుంది. అండ్ 1 year ఎక్కువ అప్డేట్స్ వస్తాయి ఐఫోన్ 17కి ఐఫోన్ 16 ప్రోతో కంపేర్ చేస్తే. సో ఇవి 16 ప్రోతో కంపేర్ చేస్తే ఐఫోన్ 17లో ఉన్న కొన్ని మేజర్ ఇంప్రూవ్మెంట్స్, కొన్ని మైనర్ ఇంప్రూవ్మెంట్స్. ఇప్పుడు 16 ప్రోలో ఐఫోన్ 17తో కంపేర్ చేస్తే బెటర్గా ఉన్న విషయాలు ఏంటో చూద్దాం. ఐఫోన్ 16 ప్రో మనకి బెటర్ జీపీయూతో వస్తుంది, 6 core జీపీయూతో వస్తుంది. అదే ఐఫోన్ 17 మనకి 5 core జీపీయూతో వస్తుంది. గేమింగ్ ప్రాసెసింగ్ పవర్ మనకి సో ఈ 16 ప్రోలో కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఐఫోన్ 16 ప్రో 4K 120 FPS వరకు రికార్డ్ చేయగలదు మెయిన్ సెన్సార్తో. అదే ఐఫోన్ 17 మనకి 4K 60 FPS వరకే వీడియోని రికార్డ్ చేయగలదు. అండ్ ఐఫోన్ 17లో లేని 5x టెలిఫోటో లెన్స్ మనకి ఈ ఐఫోన్ 16 ప్రోలో ఉంటుంది. అండ్ అంతేకాదు, లిడార్ స్కానర్తో వస్తుంది. USB 3.0 పోర్ట్తో వస్తుంది. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. అండ్ 4 మైక్స్తో వస్తుంది. సో వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఆడియో బెటర్గా పిక్ అవుతుంది. అండ్ అంతేకాదు, వీడియో అండ్ ఫొటోస్లో కొన్ని ప్రో ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ప్రో రెజ్ లాగ్ వీడియోని మనం 16 ప్రోలో రికార్డ్ చేయొచ్చు, ఐఫోన్ 17లో రికార్డ్ చేయలేము. అండ్ ప్రో రా మోడ్ కూడా మనకి ఈ ఐఫోన్ 16 ప్రోలో ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇవి ఎక్కువ మంది యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఇవి డిఫరెన్సెస్. వీటిని బట్టి సో మీకు మ్యాటర్ అయ్యే ఫీచర్స్ ఐఫోన్ 17లో ఉన్నాయా, 16 ప్రోలో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ మరొకటి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ జడ్జింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ 3 lens కెమెరా మాడ్యూల్. సో ఇదే మనకి స్టాండర్డ్ ఐఫోన్స్ నుంచి ప్రోని సపరేట్ చేస్తుంది. ఈ ఫోన్కి ఈ 3 lens డిజైన్కి ఉండే వాల్యూ వేరు, 2 lens డిజైన్ ఐఫోన్కి ఉండే వాల్యూ వేరు. చాలామందికి అర్థమైందనే అనుకుంటున్నాను. ఆ ప్రో అనే ఒక ఫీల్ సో ఇదైతే 16 ప్రో ఇస్తుంది. 17 ఓవరాల్ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్గా ఉన్న ఆ ప్రో అనే ఫీల్ అయితే మిస్ అవుతుంది. అదర్వైజ్ అల్టిమేట్ డెసిషన్ మీది. మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారో అనేదే ఇక్కడ మ్యాటర్. నేనైతే పర్సనల్గా 5x లెన్స్ నాకు మ్యాండేటరీ, అందుకే ప్రోకే వెళ్తాను. అంతేకాకుండా ఈ ప్రో రేస్ వీడియో అండ్ లాగ్ మోడ్ ఆప్షన్స్ కూడా మేము కంటెంట్ క్రియేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అప్పుడప్పుడు వాడతాం, రెగ్యులర్గా వాడకపోయినా. బట్ చాలామందికి అవి అంత అవసరం ఉండకపోవచ్చు. సో మీ రిక్వైర్మెంట్స్ని బట్టి ఈ రెండిట్లో మీరైతే
కన్సిడర్ చేయొచ్చు. అండ్ మర్చిపోకుండా ఈ రెండిట్లో మీరు ఏది కన్సిడర్ చేస్తారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇది ఐఫోన్ 16 Pro 17 మధ్య ఉన్న డిఫరెన్సెస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆఫర్ లైవ్ అవ్వగానే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఇమ్మీడియట్ గా అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఫస్ట్ కామెంట్ లో కూడా లింక్ ఉంటుంది. జాయిన్ అయ్యి యాక్టివ్ గా ఉండండి.